అమ్మదాని కొంచెం కొద్దు కూరాడు అన్నారమ్మా రాముడా రామన్న రామ అయ్యో ఏ తల్లిని ఏం కోరుకుంటాడు ఏ తల్లిని ఏం కోరుకుంటాడు కోట్ల రూపాయల కొంపలే ఉంటేనే కట్టం వచ్చినాడు ఏ రూపాయల దగ్గరికి వచ్చావా నీకే కట్టం వచ్చిందే ఓ బాబు నీకే కట్టం వచ్చింది ఏ రూపాయలు ఏ డబ్బు ఎన్ని బంగారం అడగబోదు మరి అమ్మలాలు ఏ తల్లిని కోరుకుంటుంది ఇక్కడ అమ్మని పిలిపించుకోని ఏ తల్లికైనా ఉంటది పిలువంగ పిలువంగ మరి పురుగు అమ్మల పదవిలోనే ఉన్నది అందమైన కమ్మదనం ఉన్నదమ్మా అయ్యయ్యో అమ్మని పిలిపించుకొని ఆడతనమే అది పాడుతనం అన్నడాట రేపటి కల్లా నా ప్రాణం వేయినాడో నా భర్త ప్రాణం వేయినాడో కొరిపెట్టే కొడుకు ఉండాలి బలవేసి పాడేది ఆడపిల్లలు ఉండాలి బాబో తల్లి అయ్యయ్యో కొరిపెట్టే కొడుకు ఉండాలి బలవేసి పాడే ఆడపిల్ల ఉండాలి రేపటి కల్లా కొట్టు వారి పైసి ఏ కోళ్ళ పురాణ పాలం మంత్రసాల పైసి ఏ మరి దొంగల పాలం సర్కారు పైసి ఏ పాద సరుకుల పాలన్నదమ్మా అయ్యయ్యో నేను కొడుకుల కన్నా తల్లిని కావాలనుకున్నది బిడ్డ కన్నా తల్లి కావాలనుకున్నది ఆ తల్లి బాల కాంచన బాలదేవి అయ్యయ్య పిల్ల లేని ప్రేమ బాల లేని భర్త తల్లి వెనుక చూడమబ్బా కలియల్లో ఇళ్ళ వెనుక 27 దాశల్లో 7 దాశల్లో 7 మంది దాశల్లో పెట్టుకున్నారమ్మా అరే రే ఉండే మధ్యలో కొడుతా ఉంటే సగల కత్తిన రాజు మహారాజు రాజమేలుకుంట గచ్చిన మీద ఉండగా కన్న తల్లి కలియలో బాల కాంచన బాలదేవి ఇవాళ గచ్చిన కాడికి వెళ్ళిపోయి నా మనసులో మాట నా భర్త చెప్పాలనుకున్నది కథలు అవుతాడు రామా
కూర్చున్న పెద్దలారా బిడ్డల కథలు కాంచిన మాలదేవి భగవంతా మేము ఇంటికి వచ్చిన వాళ్ళం బంగారానికి బలమైన వాళ్ళ కోట్ల సంపదన కొడుకుల సంతానం లేదా బంగారం నాడు వీళ్ళ లేకపోయారా బంగారం ఎవరి పాలన కొన్నది రాజు వెళ్తాను కాంచన శీలరాజు వేటికి వెళ్ళిపోయి మనసులో మాట చెప్తున్నా తల్లి కాంచన మాలదేవి దాసి ఇంట్లో ఏం పని చేస్తాను ఏమి లేదా టీవీ ఉడకబెడతానా టీ ఉడకబెట్టాక రేపెట్లా చూస్తాం అట్లాగా మా కరెంట్ చేస్తున్నామ్మా ఖచ్చితంగా పోతాను వస్తానమ్మా పండి పోంపా అందంగా పోతాం అని మన సంటే పలక 4 గంటలకు ఆటో ఎక్కితే ఈ చిన్నలపు రోజులకి 7:30 ఇది అయింది అరే గట్లా మా ప్రణీయ వెళ్ళిపోయి ఉంటున్నా సానిగా అన్నాడు సాను వేసి సాను గొంగట్లో మూడ కోసి పెట్టుకుంటారు నేసో డెగిరేసిన బొట్టి నీకు రూలమే వేసుకుంటాం పెట్టుకుంటాం మరి నీకేమైతే సపరేకుండా బాలా కాంచన భర్తను వచ్చింది. అవునవునవును. నీకెవరు నచ్చినవే? అయ్యా నాకు ఈ ఖర్చులో కూడా నా భర్త నేర్చిన కదయ్యా. అందుకని మొగడురా? ఓ నా మోనికేందయ్యా తుపాకి రాముడు, చక్కరి దొంగ, అయ్యో బాహుబలి 3, ఓ నా గుంపుల వీరుడు, ఏడని మొగుడు ఈ మహాసభలే ఉన్నాడయ్యా. చూడలే కదా? చూపి అన్నా, చూపి అన్నా. ఆయన నా మొగడే. ఓ షెటర్ వేసుకున్నాయనా? బాగా ములిగట్టుకొని వచ్చాగా నాకోసమే. ములిగట్టుకొచ్చుకో నీకోరానికి, నాకోరానికి ఏడు దొరకవచ్చినా బొల్లి కూడా. ఓ మాది లవ్ మ్యారేజ్ అయ్యా. అమ్మా ఈయన లవ్ చేసినావా? మరో కొడుకు ఏ రాజ్యం లవ్ చేసినావు? నేను హైదరాబాద్ లవ్ చేసిన ఆయనను. అసలు మీరు ఆయన నర్సంపేట దాటినా అందరు కూడా హైదరాబాద్ దాకా. ఆయన పేరేం పేరు? ఆయన పేరేమో పవన్ కళ్యాణ్, నా పేరేమో ప్రవళిక. నిన్ను నమ్మడట్లేడు కదా? అసలు నమ్మడయ్యా. ఓ నీ దొడ్డికి పోతేనే
అట్టే మీరు చూస్తాడు కాదు ఆ గడికి తగ్గి పెట్టాలంటే నీకు ఏ బాధ ఉండదు ఇక పిల్లమంటే పేరు బామా 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 అబ్బాబా గడియలో ఇలా ఉండేదాన్ని తిరిగాడి వచ్చిన అంటే బామా 10 మంది మొగలు పంచాయతీ చేసినప్పుడు చేసుకున్న భార్య పంచాయతీ కాడికి మొగరు పడిపోతున్న మొగరు విలువ ఉండదమ్మా కాపాడేది ఆడవాళ్ళే బామా మగవాళ్ళ విలువ తీపిచ్చేది ఆడవాళ్ళే కన్నరే కాంచనమాలదేవి బామగా సిలికలాంటి కనుగుడ్డు ఏ ప్రమాదం వచ్చినా కాపాడుకునే కంటిరేప భర్తకి ఏ బాధ వచ్చినా కాపాడుకునే భార్య అన్నారమ్మా అందుకే అన్నారు బామా ప్రతిపత్తి నాయం సక్కదనం ఉంటే ఇద్దరు లోకులు ఎవరు చెప్పలేరు భార్య భర్తలు సుశీలమైన సంసారం గంటను గడియండి ఎల్లది రాదు భార్య భర్తల గతికి లేని సంసారము చూడో తవడో బాధలొచ్చి ఎల్ల తీసుకోవచ్చు నువ్వు నవ్వలేని అవ్వను మరి అయ్యలేని అయ్యను మరి అందుకే నువ్వు అక్కడ చేసుకున్న భర్త మంచోడైతే అవ్వను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు తోడబుట్టిన అన్నదమ్ముల మరిపిస్తాడు అదే చేసుకున్న భర్త లంగో దొంగో తాగుపోతాడు తిరిగిపోతాడైతే ఆడపిల్లలు వైద్యులు ఒకసారి అవ్వగారి గడ్డే కుదరాదా బామయ్య నెల పిల్లనాడు మీ అబ్బాయి బొమ్మలు పెళ్లి చేసినట్టు మనం పెళ్లి చేసాను నేను ఒకనాడు చేయాలని దెబ్బ కొట్టలేదు బామా మనం ఒకనాడు వెళ్ళి తెలవది ఒకనాడు పంచాయతీ తెలవది అయ్యయ్యో బామా ఏ ఆడవాళ్ళకైనా పుణ్యం కొద్దేమో పురుషుడు దొరుకుతాడు ధర్మం కొద్దేమో పిల్లగాళ్ళు కలుగుతారా నీ మనసులో నాతో దేవి బామ యో బామన ఏ బామ నాతోటి
కోరుకున్నా లంగ పేరు మొయ్యచ్చు దొంగ పేరు మొయ్యచ్చు గాని మొయ్య రాని నింది గొడ్డు నిందన్నారు నాదో ఇవాళ ఎవరి పాలు బంగారం ఎవరి పాలు మన గర్భాల కొరల కొడుకులు లేరు వంశన బిడ్డలు లేరు నాదా నా బాబి గర్భాన లగు లంగ దొంగ నాకొక్క కొడుకున్నా కొడుకు ఎంత లంగారు ఎంత దొంగరు నాదో ఆ కొడుకు అట్ట తిరిగొచ్చి ఆ కటాల్లోకి ఇంటికి వచ్చి చాలా పడ్డామయ్య దగ్గరికి వచ్చి బాబు నీకేమనిపిస్తుంది ఓ బాబు నీకేమనిపిస్తుందని కొడుకు అడుగుతూ కన్నళ్ళకు తినకున్న తిల్లంత తీరల్లరయ్యా నాది కొడుకులు లేకున్న నాదా ఓ నాదా కొడుకులు లేకున్న నాదా ఓ నాదా కొడుకులు లేకున్నా ఎడ్డిదో గుడ్డిదో మనకొక్క బిడ్డున్నా ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి ఒక చేతులు పెట్టి 7 లవతలకి ఇచ్చిన్నాడు నాదో ఆ బిడ్డ అత్తగారింటికాడు ఉన్నాడు ఇక్కడ కర్మ తక్కువ అమ్మయ్య రాజులు మంచాల పడ్డ మాట ఆ బిడ్డల కొరకైతే అయ్యో నా అమ్మ మంచాల పడ్డది మా బాబు మంచాల పడ్డడు సత్య నాకెట్లా కనబడతారని బిడ్డలకి దగ్గరికి నాదో మంచాల పడ్డ అమ్మ బిడ్డను చూసేటోళ్ళకి ఆ తల్లికి బాణం ఆగది నాదా మంచాల పడ్డ కాడ నా బిడ్డ వస్తుందని పాతలు ఆడుకుంటే నా దగ్గర బిడ్డ వచ్చేటోళ్ళకు మంచాల పడ్డ అమ్మను తీసి నా బిడ్డ 2 రెక్కలతోటి అమ్మను లేవనెత్తి మంచం మీద కూర్చుండబెట్టి ఆ బిడ్డ అమ్మ చూడు ఏడిచేటోళ్ళకు నాదో అమ్మను వేడువకి అమ్మా అమ్మను కొడుకుల గల్ల నానివి కాదు అమ్మో అమ్మ నీకు కొడుకునైనా నేనే బిడ్డనైనా నేనేనే అని ఇక పటువే నీళ్లు కాగబెట్టి వంపుల్లో దించి బిడ్డ తల్లికి తానం పోసి నెత్తి గొర్రెలు కొట్టి ఉడుకుడు కళ్ళ వండి కన్న బిడ్డలు తినబెట్టినట్టు ఒక్కొక్క బుక్క తినబెట్టే బిడ్డలయ్యా ఆడవిల్లలు నాదో ఆడవిల్లలు నాదో అపరాధులు నాదో అపరాధులు నాదా ఆ బిడ్డలు 4 రోజులు కన్న తల్లి నరుచుకున్నాక ఆ బిడ్డ అత్తగారింటి వెళ్ళేటప్పుడు అంటది నేను అత్తగారింటికి పోతాననే నా ఇంటి కాడ నా సంసారం ఎట్లున్నదా నా పిల్లలే తింటల్లో నా మరితే ఎట్లున్నాడా అమ్మా మళ్ళా 4 రోజులకు అత్తనే అమ్మని తీరధైర్యం చెప్పి బిడ్డని అత్తగారింటికి వెళ్ళినాక భూమి మీద నూకరు బాకి వాసి అమ్మదచ్చిన మతలావు బిడ్డల గిరగైతున్నాడు అమ్మదచ్చిన మాట అమ్మదచ్చిన మాట శీలల్లా బిడ్డ శలకల్లా బిడ్డ చేతులు నా పాని చేతులు పెట్టి చేసుకున్న భర్తను తీసుకొని కన్న పిల్లలు ఎంబడి పెట్టుకొని ఆ బిడ్డలు బస్టల్లో వచ్చి దిగిరికొచ్చేటళ్ళకి అమ్మ చచ్చిపోయి గిట్ల కనబడుతున్నాను మందిరి ఆదుకుంటే మందిరి ఎంత పొడుగున్నదో గంత పొడుగుబడి నీ బిడ్డలు వచ్చిందేమో నన్ను ఏమన్నా చేతులు పెడతావేమో ఏ తమ్మల చేతులు పెడతావేమో ఏ మరదల్ల చేతులు పెట్టు ఏ వదినల్ల చేతులు పెట్టినవేమో
ఏమో కొనిస్తుంది అమ్మని చచ్చిన అవసరం మీద అడిగా బిడ్డలు నాదా చిన్ననాడు గా బిడ్డలు అమ్మయ్య రాజులు ఎట్లా అరుచుకున్నారా ఒక్కొక్క ముచ్చట వల్లించుకుంటూ ఎడతారు నాదా అందరు కొడుకులు ఉన్నోళ్ళే ఉన్నారా అందరు బిడ్డలు ఉన్నోళ్ళే ఉన్నారా బామా కానీ కొట్టు వాళ్ళు అయిన వాళ్ళు లేరా కనుక కొట్టు వాళ్ళు అయిన వాళ్ళు లేరా బామా కానీ కొట్టు వాళ్ళంటే పిల్లలుగా అన్నాక బామా కళ్ళ ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కాట్ల వరదాకా ఏడ్చే అబ్బాయిలు ఎంతమంది లేరు బామా మన లేక మరి పుట్టుకొట్టు వాళ్ళయి రాజ్యమీయ దేశం ఎదిరేటోళ్ళు ఎంతమంది లేరు బామా ఇప్పటికప్పటికల్లరు బామయ్యే ఆడవాళ్ళకైనా పుణ్యం కొద్దేమో పురుషుడు దొరుకుతారట ధర్మం కొద్దేమో పిల్లగళ్ళు కలుగుతారట మనం ఏ జన్మలు వేసుకున్న పుణ్యమో ఈ జన్మకు బాధ్యబద్ధమైన బామ ఏ జన్మలో మనం ధర్మం చేయలేదు కావచ్చు ఏ జన్మ దానం చేయలేదు కావచ్చు అందుకనే భగవంతుని జన్మలకు సంతాన బలం ఇయ్యబాయనమ్మా బామ అందరూ అవ్వ ఉన్నలే ఉన్నారు అందరూ అయ్య ఉన్నలే ఉన్నారా అవ్వను ఓడగొట్టుకొని ఏడ్చే బిడ్డలు లేరా అయ్యను ఓడగొట్టుకొని ఏడ్చే బిడ్డలు లేరా ఓ బామా 7 గంటల బలభాగ్యం లేదే నువ్వు ఏడవకు బామా నన్ను బాధ పెట్టగలగా రాజకాంజల తీర మహారాజు ఎడిసేది భార్య ఎడిసేది భార్య ధనాధనుల భ్రమణాలు వేడిగా భాగ్యం ఏ రాజ్యమన్న పోదాం ఏ దేశమన్నా పోదాం ఆ మయ్యలోనికి మనం తిన్నది మన ఊళ్ళో పెట్టింది పేరు అందుకే నిర్వకలకి మా ఇంట్లో మాడబోతే ఇంట్లో పుట్టడచ్చునాట ఏ పుట్టలు ఏ నాగని ఏ గుళ్ళు ఏ భగవంతుడు ఉన్నాడో అందుకే అన్నారు బామ ఇలవించి బలం అడగాలి అన్నారు బామ ఏ రాజ్యమన్న పోదాం ఏ దేశమన్న పోదాం సందర్భం అడకచ్చుకున్న వాళ్ళం కావాలి భగవంతుడు కళ్ళ కనిపించిన ఇంటికి వద్దాం ఇకపోతే మన ప్రాణమైనా పర్వాలేదు ఒకవేళ మనం చచ్చిపోతే ఏడ్చే దిక్కు మనకు లేదు బామా నువ్వు తడిపెడతాడు తాను వేసి పూజ వస్తువులు కట్టుకోమన్నాడు అది 7 నాగ బండ్లల్లా 7 వై బండ్లల్లా గాడి బండ్లల్లా రాజు బంగారం నింపుతున్నాడు బండ్ల కోలే అరే మంత్రి నీకేమో చెప్పిండ్రా అరే నువ్వు చాలా లాంగ్ పోవాలి అనుకుంటాను కదా చాలా లాంగ్ పోవాలి కోలేలు మంచిగా ఉండాలి చూస్తారా సూపర్ కోలేలు ఐలపురం జత మంచి తయారు చేసినవారా సూపర్ కోలేలు ఎక్కడైనా ఎక్కడున్నాయట ఆడొక్కటి ఈ రెండు స్టెప్ ఈ రెండింటిని ఈ రెండు కోలేలు మంచిగా ఉన్నారా ఈ ఊరు దాడతాయి గుడ్లమంద దేవాడ గుంటుపోతే గుడ్లమంద బుట్లమంద అదేనయ్యా ఇప్పుడే పిడిసలు పెట్టట్టున్నాయి అది ఇప్పుడే పిడిసలు పెడతాయి అవి ఏం ముళ్ళు పొడి దాకని అది మేతేసిన ఆవిడా మేతంటావా దీనికో పచ్చిగడ్డేసిన దీని వరిగడ్డేసిన వరిగడ్డి పచ్చిగడ్డి దీని మొక్క అద్దుతుంది దాని మొక్క ఎత్తుతుంది అట్లాంటా దీనికి దౌడబలం లేదు వరిగడ్డి అయితే పిడిసలు పెడతాను పచ్చిగడ్డి అయితే దంచి బుక్తాను అందుకే దీనికి పచ్చిగడ్డి వేసిన సూపర్ అరే అది చెవులు బుక్తాను వాడికి నీళ్ళ పెట్టిన ఆవిడ నీళ్ళు అంటావా నిన్ను గుడమైనది సార్ గుడమ్మ సార్ ఒకటిగా
అరే గట్టగడయ్యా అరే కూడా మొదలు గట్ల ఇక్కడ కూడా దొరుకుతాయి తెల్లారంగా ఆగిపోదు మీరు అట్లా దీనికో ఇప్ప పూజ పెట్టినా దీనికి బెల్లం పడికి పెట్టినా చూడమ్మ ఆయన ముచ్చపోతానే చూడుకు వెళ్ళాను మర్చిపోయి మనసు అసలు నాకు ఒక డౌట్ వచ్చిందిరా వాటికి మూదాలు కనిపిస్తలేవు కదా మూదాలా ఈ డౌట్ వచ్చింది అరే అరే కాలం తిరమర అవుతాను ఎండాకాలం వానకాలం అవుతాను వానకాలం ఎండాకాలం అవుతాను ముందు కోయిల ముక్కలకున్న మూదాలు తెంపినా వాటి ముడ్లకెత్తుకొచ్చినాయి వాటి ముడ్లకు మూదాలు వేసినాక కడి పెడతా అయిరా అరే కడి పెడితే అంటారా డోలోడు దేవతారు తాళపడి నాకు ఇద్దరు భార్య భద్రుని కసుల దేవుల పోయేసి భగవంతుడు మెచ్చి ఒక సంతాన బలం ఇయ్యాలనుకుని రాదు కాచిన సీల మహారాజు ఆడవిల్ల బాల కాచిన బాలదేవి విమల వాడరా పదార్థం అన్నాడమ్మా దానం చెడుని పదార్థం అంటే ఇవాళ మనం 5వ 10వ దానం వేసుకుంటే భగవంతుడు 1 రూపాయలు వచ్చి మన పిల్లగాళ్ళకు సహకారం అవునాట గుళ్ళు కట్టిన పేరుంటది బళ్ళు కట్టిన పేరుంటది అనుకోని భార్య భర్తలు గుళ్ళు ఎనకాడ గుళ్ళు కట్టిన బళ్ళు ఎనకాడ బళ్ళు కట్టించుకుంటా ఒళ్ళు వస్త్రాలు పెడతాను పొట్టు భోజనాలు పెడతాను ఇద్దరు భార్య భర్తలేనా రంగరంగ నల్ల నొస్తున్నాను మొక్క తెల్ల నొక్కు దేవుని మొక్కుతాను ఇల్లు దాకా నోవిరు డిలేట్ చేయడం ఇద్దరు కాసు దాకా నోవిరు కాసుల కరిగాపుకాలు అడిగాను ఏ దేవుని గుళ్ళ మన్ను పోసినవా ఎందుకయ్యా ఏ దేవుని గుళ్ళ దుమ్ము పోసినవా ఆ భగవంతుడు మనకు అసొంటి బిడ్డనిచ్చినా అయిపోవు పెద్ద అసొంటి బిడ్డ గాదాలు పెట్టుకున్న పెద్ద బిడ్డ ఆ అసొంటి బిడ్డనిచ్చినా అయిపో నా కడుపులా పుడతావా మా కడుపులా నీకేం రాంది అబ్బాయి తీసుకొస్తాను కూర్చుని తింటావు మంచిగా ఆయన కట్టం చేసినప్పుడు ఎవరు చెప్తారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక అసొంటి బిడ్డ పుట్టినా అయిపో నా కడుపులా అసలు బిడ్డ పుడితే ఏ పని పిస్తావనా నాకు అసలు బిడ్డ పుట్టేదంటే వరంగల్ జిల్లాకే కలెక్టర్ చేస్తున్నాను లేదు లేదు మన బిడ్డ మొక్కల కలెక్టర్ పడుతున్నాయి కండక్టర్ అయితే కండక్టర్ అయితే నా టికెట్ పోకలు పడుతుందా అట్లా కాకుండా మన బిడ్డను బాగా చదివించి ఎంబీబీఎస్ డాక్టర్ చేపిద్దామనా చిన్న ఉన్నది కదా పెద్ద
దాకా కట్టితే కన్నా సూలు వస్తా గ్లూకోజులు పెడతా మెడిసిన్ రాస్తుందా ఏతులు పోనిత్తలేవు నాయ్యా ఏ నేతలు వచ్చిన పిల్ల పెగ్గలు పోనిత్తలేవు ఏం పెగ్గలు వచ్చినా చెప్పుకుంటే వ్యతిరేకం కాదు ఊరికి ఇవే ఎదురు కొడతాడు కూర వసతి బిడ్డ ఉడితే డాక్టర్ వేపిస్తాడట ఈయనకి ఇంటికాడ ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుకు అయితే పెద్ద బిడ్డను గవర్నమెంట్ స్కూల్ అది చిన్న 10 అయిపోయినాక పెళ్లి చేసిండు ఆమెకి ఇద్దరు కావాలి బిడ్డల కొడుకులు పుట్టిండు చిన్న బిడ్డనికి అదే గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతిలో సీట్ వచ్చింది ఆ వీళ్ళకి హాస్టల్లో చదువుతాంది ఈయన అనుకున్నాడు నేను ఊర్లో పండు బాగా తిరుగుతున్న పేరు పెద్దగా ఉన్నది అందరికి ఎరుకున్నాను అన్న అందరు తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్ ఎత్తున ఇచ్చేది మానం పోతుందని 2 ఏళ్ల కింద కొడుకుని తీసుకుపోయి ప్రైవేట్ హాస్టల్లా హన్మకొండ 40,000 రూపాయలు అయితే కొడుకుని ఆడలకి తెంకొచ్చింది అందరి బళ్ళు బందనే వాడి బడి బందనే వాడు ఒకరు చెప్తారా చదువుని ఇక వాడి ఇంటికి వచ్చినాక బాబుని తెలంగా కథ పోతాను పోతాకి ఇంటికాడ అంటాను వ్యవసాయం తాగం అవుతుంది బాబుని బా ఇక్కడ వ్యవసాయం చేస్తానంటే కొడుకు 40,000 రూపాయలు సంపాదిస్తామని కథ తీసుకొస్తాను వాడి దేశం కట్టిస్తాను అయ్యను కాదురా ఆపేలో ముక్కలు అవుతారు రాసారు పులిపాటు తెచ్చారు గామంది పడవ నాకెందుకు లంచ పండు నాన్న ఆపిందని చూసుకుంటా కచ్చ కొడుతుంది ఖరాబ్ అవుతుంది కూడా నీళ్ళు పోసుకోవాలి పోకయ్య కాదమ్మా నా పేరు బీరన్న బండి ఆగలమ్మా కొడుకంట మరి ₹1,00,000 మాట మాట్లాడుతూ లంచకొడు కంటే బాపట గాని లంచకొడు కంటే పెద్ద మనిషి కొడక అన్నట్టు అదే మధ్య ముచ్చడా మనం ఇచ్చేవరా మా డొలోట్ అనేది ఇంటికాడ సార్ అట్నే ఉన్నది మా వదిలే పొద్దుగా లేచి లంచకొడక అంటే వాడకు వాడే వార్డ్ మెంబర్ అయిందయ్యా ఎట్లా మానవాడి మరి నేను కూడా అవుతారా సర్పంచ్ నేనా వద్దు వద్దు నా డోర్ ఒకటే నీళ్ళు ఉన్నది ఎల్లపురం కాడ ఈ చిన్న ఎల్లపురం కాడ ఈ ఊళ్ళో మొగలందరూ నాకే పెడతారు అబ్బకు లేబట్టి పెడతారయ్యా అయ్యో ఘోరమైన గడిలో పనులు ఆపోయినప్పుడు మహారాజు ఏమనుకున్నాడు బామా ఇవాళ సంతానం సంవత్సరం మొత్తం చేయగల అనుకున్నావమ్మా ఎక్కడేమి లేని గల పనులు ఆపోయినప్పుడు రాజు ఏమనుకున్నావు అబ్బా నా భార్యకి ఏ భగవంతుడు మెచ్చి సంతాన ఫలం ఇచ్చింది కావచ్చు అయ్యా ఓగదేవుడు